హలో పిల్లలు, వెల్కమ్ టు హైరా స్టోరీస్. ఈరోజు మన స్టోరీ నేమ్ మాయామృగం మరియు లక్ష్మణరేఖ. దండకారణ్యంలో రామ, సీత, లక్ష్మణులు ప్రశాంతంగా జీవిస్తున్నారు. రాక్షసుల సంహారంతో అరణ్యం మొత్తం శాంతితో నిండిపోయింది. కానీ లంకలో కూర్చున్న రావణుడికి శూర్పణఖ అవమానం మరియు కరదూషణల మరణం కోపాన్ని పెంచింది. అలాగే శూర్పణఖ సీతాందం గురించి రావణుడికి వివరించింది. అతడు ప్రతీకారం తీర్చుకోవాలని మరియు సీతను తన వశం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. రాక్షసుడు మారీచుడి దగ్గరికి వెళ్ళి రాముడిని సీతకి దూరం చేసే మార్గం చూపు అని అన్నాడు. మారీచుడు భయంతో వణికాడు. కానీ రావణుడి ఆజ్ఞకు ఎదురు చెప్పలేక అతడు బంగారు జింక రూపం ధరించాడు. ఒకరోజు సీతమ్మ హాయిగా ఉద్యానవనంలో తిరుగుతున్నప్పుడు మారీచుడు అక్కడికి బంగారు జింక రూపంలో ప్రవేశించాడు. సీతమ్మ అంత అందమైన బంగారు లేడీని చూసి ఆశ్చర్యపోయింది. అప్పుడు రాముడితో, రామా, ఆ లేడీని చూడండి, ఎంత అందంగా ఉందో. ఎప్పుడు అంత అందమైన లేడీని చూడలేదు. నాకు ఒకసారి దాన్ని తాకాలని ఉంది అని అంది. రాముడు సీతమ్మ కోరికను నెరవేర్చడానికి లేడీని వెంబడిస్తూ అడవిలోకి వెళ్ళాడు. అంతలో అడవి లోతుల్లో మారీచుడు మాయ ప్రారంభమై రాముడితో యుద్ధం చేసి గెలవలేక కొద్దిసేపటికే రాముడిలాగా సీతా, లక్ష్మణ అంటూ అరిచాడు. ఆ అరుపులు విన్న సీతమ్మ భయంతో కంగారుతో, లక్ష్మణ, వెంటనే వెళ్ళి చూసిరా అని అంది. కానీ లక్ష్మణుడు ప్రశాంతంగా అన్నాడు, వదినమ్మ, భయం అవసరం లేదు. నా అన్న రాముడిని ఎవరూ ఏమీ చేయలేరు. ఆయన సకల అస్త్రశాస్త్రం విద్యలలో అగ్రగణ్యుడు అని చెప్పాడు. కానీ సీతమ్మ ఆందోళనతో కన్నీరు పెట్టడంతో లక్ష్మణుడు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్లే ముందు లక్ష్మణుడు నేలపై ఒక ప్రకాశించే గీత గీశాడు. వదినమ్మ, ఎట్టి పరిస్థితుల్లో ఈ రేఖ దాటకండి. ఈ రేఖలో మీరు సురక్షితంగా ఉంటారు అని చెప్పి రాముని వెతుక్కుంటూ బయలుదేరాడు. చూశారు కదా పిల్లలు, ఈ కథ నుంచి మనం నేర్చుకోవలసింది మాయా రూపాలని నమ్మకూడదు. భయంతో మనసు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది. పెద్దలు చెప్పిన మాటను ఆలోచించి వినాలి. విన్నారు కదా పిల్లలు, ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసి రాముని ఆశీర్వాదం పొందండి. అలానే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి.